శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి మార్చి 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. ఇప్పుడు అన్ని గ్రహాలు కూడా మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుందన్నమాట. ఆల్రెడీ 4 గ్రహాలు ఈ రవిగ్రహ ప్రవేశంతో ప్రారంభం అవడం జరిగింది. ఏదైనా ఒక గ్రహం ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ గ్రహం యొక్క కారకత్వాలు, ఆ భావ ఫలితాలు ఎక్కువగా ఆ వ్యక్తి మీద ప్రభావం చూపుతుంటాయి. ముందుగా రాశి యొక్క లక్షణాలు కూడా మనం దీంట్లో తీసుకోవాల్సి ఉంటుంది. మీనరాశి అంటే గురువు యొక్క స్వక్షేత్రం కాబట్టి ఆధ్యాత్మికంగా ప్రశాంతమైన జీవితాన్ని కోరుకోవడం, ఏదైనా నిజాయితీగా ఉండడం, ఏదైనా సమస్య వచ్చినప్పుడు భగవంతుడి మీద తన భారాన్ని వేసి ఎవరికి న్యాయం ఉంటే అటువైపు చేయమనే విధంగా ఈ రాశివారు చాలా వరకు ఏంటంటే ఎక్కువ దైవాన్ని నమ్ముతూ ఉంటారు, మన సాంప్రదాయాల్ని నమ్ముతూ ఉంటారు, మన యొక్క ధర్మాన్ని కాపాడుతూ ఉంటారు. ఆ విధంగా ఒక్కొక్క గ్రహం ప్రవేశించినప్పుడు దాని ప్రభావం ఈ విధానాల మీద కామన్గా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు శుక్రగ్రహం ఇక్కడ బలంగా ఉచ్చస్థితిలో ఉండడం వలన జాతకుడికి ఏమవుతుందంటే కొద్దిగా సౌకర్యాల మీద వ్యామోహం కలుగుతూ ఉంటుంది. గతంలో మరిచిపోయినటువంటి తీపి గుర్తులు, సంఘటనలు మళ్ళా జ్ఞాపకం రావడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగానే మీరు చాలా కాలంగా మీకు దూరం అయిపోయినటువంటి వారు, అంటే అది మీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, గతంలో మీరు ఇష్టపడినటువంటి వారైనా తిరిగి మళ్ళా మీ జీవితంలో ప్రవేశించరు. కానీ ఏదో ఒక చోట్లో, ఏదో ఒక ప్రాంతంలో వాళ్ళు మీకు పరిచయమై తిరిగి మళ్ళా పాత జ్ఞాపకాలు నెమరు వేసుకునే విధంగా ఉంటుందన్నమాట. అది టెంపరీగా కొంత ఆనందాన్ని జాతకుడికి కలుగుతూ ఉంటుంది. అవతల వారు కూడా సంతోషిస్తారు. పరస్పరం ఈ ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకొని జాగ్రత్తగా మళ్ళీ వారి స్నేహాన్ని కొనసాగించే అవకాశం ఉంది. అంటే మళ్ళీ ఇందులో తప్పుగా మనం అర్థం చేసుకోవడానికి ఉండదు. ఈ మీనరాశి వారికి అంత ధైర్యం, తప్పు చేసే సాహసం వీళ్ళకి ఉండదు. ఎంతసేపు ఏంటంటే వీళ్ళేదో ఆప్యాయత, స్నేహం కోరుకుంటారు తప్ప వేరే వారి విధంగా అటువంటి ఆలోచనలు ఉండవు. సో ఏదైనా జీవితంలో కోల్పోయినది తిరిగి సంపాదించుకుంటారు. ఇక బుధుడు రావటం వల్ల ఏంటంటే విద్య, ఆగిపోయినటువంటి విద్యని తిరిగి ప్రారంభిస్తారు. ఏదో డిగ్రీయో పూర్తయి కొంతకాలం గ్యాప్ వచ్చి ఉంటే మళ్ళీ పీజీ చేయడం, ముఖ్యంగా ఇది మెడికల్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ డిగ్రీ తర్వాత మళ్ళీ వాళ్ళు సూపర్ స్పెషాలిటీలోకో పీజీలోకో ప్రవేశించి మళ్ళీ విద్య కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ బుధుడికి నీచభంగ రాజయోగం అవటం వల్ల గతంలో మీరు ఏదైనా సీటు కోసం ప్రయత్నం చేసి అది పోగొట్టుకొని ఉంటే తిరిగి ఈ సమయంలో ఆ సీటు ప్రవేశించి, అంటే ఆ క్వాలిఫై అయ్యి మళ్ళీ మీరు దాన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఇక రవి ఎప్పుడైతే ప్రవేశించాడో ఒక అథారిటేటివ్ మీలో కలుగుతూ ఉంటుంది, ప్రభుత్వ సహకారం లభిస్తూ ఉంటుంది, హోదా పెరుగుతూ ఉంటుంది, మిమ్మల్ని మీరు ఎక్కువగా ఊహించుకొని సమర్థవంతంగా నిర్వహించే విధంగా ఒక అండ మీకు లభించినట్టు చాలా సంతోషిస్తుంటారు. ఇంకా మీకు పదవి రాకుండానే, సీటు రాకుండానే వచ్చినట్టు, ఆల్రెడీ నెగ్గినట్టు, గెలిచినట్టు అథారిటేటివ్గా మీరు దాన్ని మీ యొక్క పనిని ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ రవిగ్రహం మీకు మీలో కాన్ఫిడెన్స్, హోదాని పెంచుతాడు. ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా ఈ రాహు ప్రభావం వల్ల ఏంటంటే ఏదో ఒక బలహీనత మీలో కనబడుతూ ఉంటుంది. అలాగే రైట్ వేలో కాకుండా రాంగ్ వేలో ఏదైనా సీటు సంపాదిద్దామని కానీ, ఉద్యోగం సంపాదిద్దామని కానీ మీకు ఒక భ్రాంతి కలుగుతూ ఉంటుంది. అంటే మీకు ఎంత సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా
మీ సామర్థ్యాన్ని మీరు నమ్ముకోకుండా ఇటువంటి బ్యాక్డోర్ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇతరులకి కొంత ధనాన్ని అడ్వాన్స్గా ఇచ్చి దాని తర్వాత మిగతా దాన్ని ఇస్తామని చెప్పి ఎందుకన్నా మంచి సేఫ్ సైడ్ మనం ఇలా కాకపోయినా అలాగవుద్దని ఈ విధమైన ప్రయత్నం చేస్తుంటారు. దానివల్ల ఏంటంటే మొత్తం డబ్బు పోగొట్టుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి కేవలం మీ స్వశక్తితోనే మీకున్న టాలెంట్తోనే మీరు ప్రయత్నం చేయండి తప్ప ఈ బ్యాక్డోర్ పద్ధతులు మానేస్తేనే మంచిది. అది పక్కన పెడితే మరి ఈ శని భగవానుడు ప్రస్తుతం 12వ స్థానంలో ఉంటూ ఈ విధంగా మనీ వేస్ట్ చేస్తూ ఉంటాడు అన్నమాట. అందుకని జాగ్రత్తగా ఆలోచించి అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయకుండా స్వతంత్రంగానే మీరు ప్రయత్నం చేస్తే అంత అనుకూలంగా ఉంది. ఇంకొక లాభసాటి విషయం ఏంటంటే భాగ్యాధిపతిగా కుజుడు చతుర్థ స్థాన సంచారం వల్ల మీ పేరుతో ఏదో ఒక స్థిరాస్తి ఈ సమయంలో ఏర్పడుతుంది. అలాగే మీ పెద్దల పేరుతో ఉన్నటువంటి ఆస్తి మీ పేరుకు మారడం కానీ లేదంటే ఏదన్నా ప్రభుత్వ పథకం ద్వారా మీకు కొంత భూమో ఇల్లో సమకూరడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. సో ఏదైనా ఈ రాశి వారికి చాలా విషయాలు మంచి కలిగితే రాహు యొక్క ప్రలోభాల నుంచి దురాశ నుంచి బయటపడితే మిగతావన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఈ గ్రహాల ప్రభావాల నుంచి తప్పించుకునే వాళ్ళకి మరి ప్రతి నెలలో కూడా 2 ముఖ్యమైనటువంటి దినాలు రావడం జరుగుతుంటుంది. అందులో సంకష్టాల చతుర్థి ఈ నెల 18వ తారీఖున రాబోతుంది. అలాగే మాస శివరాత్రి 28వ తారీఖున ఇదే నెలలో రావడం జరుగుతుంది. మొన్న ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళా ఈ మాస శివరాత్రి నుంచి వరుసగా మళ్ళా మహాశివరాత్రి దాకా ఎవరైతే క్రమం తప్పకుండా ఈ 12 మాస శివరాత్రులు ప్రతీ నెల ప్రదోష వేళ శివునికి విధి విధానంగా అభిషేకం జరిపించి ఆ రోజు కొద్దిగా వీలైతే ఎవరికన్నా బీదలకో ఎవరికో కొద్దిగా దానం చేసి మీరు ఒక నియమంగా ఆ రోజు ఉండడం వల్ల మళ్ళా మహాశివరాత్రితో ఈ 12 పూర్తి చేసుకుంటే ఇంచుమించుగా మీరు మళ్ళా తర్వాత జీవితంలో ఏ శివరాత్రి చేయకపోయినా పర్వాలేదు, అంతటి గొప్ప ఫలితాన్ని రావడం జరుగుతుంది. కాబట్టి అదృష్టవశాత్తు మరి ఈ నెలలో మీరు ఖచ్చితంగా ఈ మాస శివరాత్రి వ్రతాన్ని ప్రారంభించే ప్రతి నెల మీకు అనుకూలిస్తుంది. అలాగే ఇదే నెలలో మనకి ఈ పక్షం చివరిలో వస్తున్నటువంటి ఉగాది, ఈ ఉగాది రోజు ప్రతిదీ పండగ చేసుకుంటారు కానీ ఏదో ఒక సంకల్పాన్ని మీరు ఈ సంవత్సరం పెట్టుకుంటే ఆ సంకల్పం కోసం ఏదో ఒక సేవింగ్స్ లాంటిది చేస్తూ ఉండాలన్నమాట. అదేనా ఏ సంకల్పం అయినా మనీతో కూడుకొని ఉంటుంది కాబట్టి ప్రతిసారి కొంత ధనాన్ని ఆ సంకల్పం కోసం దాన్ని పూర్తి చేసుకుంటే ఏదో మంచి సంకల్పం చేసుకుంటే దానికి కూడా మీకు ఈ ఉగాది మంచిగా జరుగుతుంటుంది. ఈ మాస శివరాత్రులు ప్రతీ నెల చేసుకుంటే మరి ప్రత్యేకంగా మళ్ళీ ఇంకేమీ చేసుకోక్కర్లేదు. ఇవి చేసుకుంటే మొత్తం 360 రోజులు చేసుకున్న ఫలితం మీకు పొంది మరి చక్కని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందుతారు. ఇందులో ఈ ఏలినాటి శని ఉండాలి, అష్టమ శని ఉండాలి అలాంటిది ఏం అక్కర్లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక భావంలో ఏదో ఒక విధంగా శని భగవానుడు కష్టాలు పెడుతుంటాడు. అంటే కష్టం అంటే అది మిమ్మల్ని క్రమశిక్షణలో పెడుతుంటాడు అన్నమాట. ఈ క్రమశిక్షణలో పెట్టే విధంలో అది కష్టం అనిపిస్తూ ఉంటుంది. అందువలన ఏంటంటే శని ఇచ్చిన ఏ ఫలితాన్నైనా దాన్ని మీరు పాజిటివ్గా తీర్చుకొని అమ్మాయి ఇక్కడితో ఈ బాధ్యత మనకు వదిలింది, ఈ రుణం తీరింది అనుకుంటే ప్రతిదీ కూడా మీకు ఆనందంగా సంతోషంగానే కనబడుతుంటుంది. కాబట్టి మరి చక్కగా ఈ 12 మాస శివరాత్రులు ఆచరించండి. అయితే కొంతమంది బాగా తెలివైన వాళ్ళు కొద్దిగా మనీ ఎక్కువ రొటేషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 12 మాస శివరాత్రులకి ఏదో శివాలయంలో
శివరాత్రికి 250 చెప్పుని 3000 రూపాయలు కట్టేసామండి, ఇక మేము 12 చేసినట్టే కదని చెప్తూ ఉంటారు. అది దానివల్ల మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగం లేదు. మీరు ఏదైనా అవకాశం ఉంటే స్వయంగా శివాలయాన్ని దర్శించి కనీసం ఒక 10 రూపాయలతో కొబ్బరికాయ కొట్టినా పర్లేదు, కానీ ఈ పెయిడ్ అమౌంట్లు అలాంటివి చేయడం వల్ల మీకు పెద్దగా ఉపయోగం ఉండదు. పైపెచ్చి భగవంతుడిని ఏదో అవమానం చేసిన అంటే గుడి మెయింటెనెన్స్కి దానికి ఉపయోగపడుతుంటుంది. బట్ శ్రద్ధ ఇంపార్టెంట్ అని మా ఉద్దేశం. కాబట్టి ఆ కారణం వల్ల ఎవరైతే మంచి ఫలితం కావాలనుకుంటారో వారు ప్రతీ నెల విధి విధానంగా చేసుకోండి. ఎప్పుడన్నా మధ్యలో ఒక నెల మనం చేయలేకపోతే ఆ నెలలో మీరు టెంపుల్లో పేమెంట్ చేసి ఎక్కడున్న శివుడికి దండం పెట్టుకుంటే అదొక ఫలితం తప్ప, ఈ టోటల్గా 12 నెలలకి ఒకేసారి కట్టేసి ఆ రసీదు జేబులో పెట్టుకుంటే ఆ పుణ్యం మన జేబులోకి ఏం రాదు. స్వస్తి.